కోటప్పకొండలో విత్తన బంతుల వెదజల్లు, అడవి జంతువులు, పక్షులు ఆహారం కోసం ప్రకృతి పరిరక్షణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో కోటప్పకొండపై సీతాఫల విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం అడవి జంతువులు, వన్యప్రాణులు, పక్షుల ఆహార అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడింది. సంస్థ స్థాపకుడు డాక్టర్ నాగిరెడ్డి గోగుల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని విత్తన బంతులను వెదజల్లారు. కోటప్పకొండ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్, అటవీ శాఖ అధికారులు మరియు వారి సిబ్బంది, కేంద్ర రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత డాక్టర్ ప్రకృతి ప్రకాష్, సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ బృందం సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ అడవి జంతువులు, వన్యప్రాణులు, పక్షులు ఆహారం కోసం కోటప్పకొండ అటవీ ప్రాంతంలో విత్తన జల్లులను వెదజల్లడం జరిగిందని తెలిపారు. అడవుల విశిష్టతను వివరిస్తూ అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అడవులు మన జీవనానికి అంతర్భాగమే. వాటిని రక్షించడం ద్వారా మన భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ జీవనాధారాలను అందించవచ్చు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ప్రకృతి సంరక్షణలో సమాజంలోని అందరూ పాల్గొనటాన్ని ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు చేపట్టాలని సూచించారు. సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ సంస్థ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. శుభాకాంక్షలు. మరి నర్సరావుపేట పట్టణంలో కోటప్పకొండ మీద సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వాలంటీర్లు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మరి వృక్షో రక్షిత అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ వర్షాకాలంలో సీడ్ బాల్స్ అన్నింటినీ కూడా కొండ మీద వేయటం వల్ల మరి చెట్లన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి. అంటే ఫలాలు ఇచ్చే చెట్లు, సీతాఫలకాయలు కానీ, జాంకాయ చెట్లు కానీ, చింత కానీ, వీటన్నింటి కూడా సీడ్ బాల్స్ రూపంలో కొండ మీద వదిలినప్పుడు సరైన వాతావరణం ఉన్నప్పుడు అవన్నీ కూడా బాగా పెరిగి మొక్కలు అవుతాయి, మొక్కలు మాలలు అవుతాయి. రాబోయే కాలంలో మరి జంతువు జాలానికి కూడా ఆహారంగా పనికి వస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే కొండల మీద తినే వృక్షాలు, తినే పళ్ళు లేకపోవడం వల్ల కోతులన్నీ కూడా గ్రామాల మీద పడి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దీన్ని నివారించడానికి వీళ్ళందరూ కూడా సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి సీడ్ బాల్స్ అన్నీ కూడా వాళ్ళ కొండ మీద చల్లడం జరిగింది. దీనికి పర్యావరణ అధికారులు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈఓ గారు, మరి అధికారులందరూ కూడా దీని కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. తప్పనిసరిగా మరి ఇంకా 2-3 నెలల్లో ఈ విత్తనాలన్నీ కూడా పెరిగి మొక్కలు అవుతాయి. అదే వచ్చే శివరాత్రి కల్లా కూడా ఇవన్నీ కూడా మరి పెద్ద పెద్ద మొక్కలుగా పెరుగుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ సభ్యులందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీరితో పాటు మా డాక్టర్ గారు కూడా, ఆర్కే గారు కూడా రావడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదేవిధంగా టీమ్మేట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సీడ్ బాల్స్ తయారు చేయడం అనేది చాలా చక్కగా చేశారు. అంటే మంచి వాతావరణంలో అవన్నీ కూడా తెలంగాణ సీడ్ బాల్స్ చాలా చక్కగా తీశారు. తప్పనిసరిగా ఇప్పుడు మంచి వాతావరణం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలు పెంచుకుందాం మనం. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా మనం ప్రతి పండుగ చేసుకుంటాం. ఇవాళ వినాయక చవితి చేస్తున్నామంటే ప్రకృతి దగ్గరలో చేసే పండుగ వినాయక చవితి. ప్రకృతిలో ఉండే ఆకులు, కాయలు, పళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్వామికి పూజ చేస్తాం. అందుకని ప్రతి పండుగ వినాయక చవితి కానీ, దసరా కానీ, సంక్రాంతి, ఉగాది ఇవన్నీ ప్రకృతి పండుగలు. ఈ పండుగలు చేసుకోవడం వల్ల దేవుడి రూపంలో మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అందుకని ఇప్పుడున్న పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి, వినాయక చవితి ఎందుకు చేస్తున్నాము, దసరా ఎందుకు చేస్తున్నాము. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా తెలుగులో వాళ్ళకి నేర్పాలి. పండుగల యొక్క విశిష్టత చెప్పాలి. మరి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ సభ్యులందరూ కూడా మరొకసారి నర్సరావుపేట తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.